నమస్తే. తిరుపతి లడ్డూ ప్రసాదంలో పంది కొవ్వు, జంతువుల నూనె, చేప నూనె వాడినారు అని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సంచలన ఆరోపణలు చేశారు. ఇప్పుడు ఆ ఆరోపణలపై దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేగింది. అందులో నిజానిజాలు నిగ్గు తేలుస్తామంటూ సిట్ దర్యాప్తు సంస్థను చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేశారు. దానికి ఒక ఐజీ లేదా ఆ పై స్థాయి అధికారిని నియమిస్తామని ఆయన ప్రకటించారు. ఓన్లీ కల్తీ నూనెలే కాకుండా ఇతరత్ర అంటే గతంలో వైసీపీ హయాంలో ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడడం, అట్లే అరాచకాలు, ఇతరత్ర అంశాలపై కూడా ఈ సిట్ దర్యాప్తు సంస్థ నిజాలు నిగ్గుదేలుస్తుందని ఆయన చెప్పడం విశేషం. మరోవైపు సిట్ కాదు, సిబిఐ లేదా సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితోనైనా విచారణ చేయించాలని వైసీపీ డిమాండ్ చేస్తుంది. తాజాగా అందిన సమాచారం ఏంటంటే టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి గారు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అందులో ఆయన సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జితో కానీ ఇతర నిపుణులతో కానీ విచారణ చేయించాలని కోరడం విశేషం. ఈ నేపథ్యంలో తిరుపతి తిరుమలకు సంబంధించి పరిశోధనాత్మక కథనాలు రాసిన సీనియర్ జర్నలిస్ట్ ఆదిమూలం శేఖర్ గారు మనతో ఉన్నారు. ఈ పరిణామాలపై ఆయన అభిప్రాయం ఏంటో తెలుసుకుందాం. శేఖర్ గారు, ఎట్లా చూడాలా? నమస్తే. ఇది స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం సిట్తో తేలే అంశం అయితే కాదు. ఎందుకంటే ఇది పెద్ద వ్యవహారం. చంద్రబాబు నాయుడు గారు చెప్పిన ప్రకారం ఇది ఒక రాష్ట్రానికి ముడిపడిన వ్యవహారం కూడా కాదు. ఇది కొన్ని రాష్ట్రాలతో ముడిపడిన వ్యవహారం. సాధారణంగా ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రంలో జరిగే వ్యవహారాలు అయితే ఆ రాష్ట్రంలో పోలీసులు, ఆ రాష్ట్రంలో సిఐడి లాంటి విచారణ చేస్తే సరిపోతుంది. కొన్ని రాష్ట్రాల ఇన్వాల్వ్మెంట్, పక్క రాష్ట్రాల ఇన్వాల్వ్మెంట్ ఉన్నప్పుడు సిబిఐ లాంటి సంస్థలు విచారణ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు తిరుపతికి నెయ్యి సరఫరా చేసిందని చెప్తున్నారు. కల్తీ నెయ్యి సరఫరా చేసిన, లేకపోతే దాంట్లో జంతువుల కొవ్వు కలిపినట్టు చెప్తున్న, సరఫరా చేస్తుందని చెప్పిన ఏదైతే ఉందో డైరీ, ఏఆర్ డైరీ, అది తమిళనాడు కేంద్రంగా పనిచేస్తూ ఉంది. అది ఏం చేసింది, అది ఎలా నిజంగానే కల్తీ చేసిందా లేదా అని తేల్చాలంటే మన సిట్టుపోయి అడిగి విచారణ చేయడం అనేది సాధ్యం కాదు. ఎందుకంటే అక్కడ మామూలు కూడా ఒప్పుకో చాలా చట్టాలు ఉంటాయి. కానీ సిబిఐ లాంటి సంస్థ అయితే కొద్ది లోతుగా విచారణ జరపగలుగుతుంది. లేదా సుప్రీంకోర్టు న్యాయమూర్తితో, రిటైర్డ్ న్యాయమూర్తితో జరపగలిగితే ఉపయోగకరంగా ఉంటుంది, లోతుగా విచారణ జరుగుతుంది. ఇది ఒక ఆస్పెక్ట్, టెక్నికల్ విషయాలు, సాంకేతికపరమైన అంశాలు. రెండోది వచ్చి చంద్రబాబు నాయుడు గారు చాలా తీవ్రమైన ఆరోపణ చేశారు. తిరుమల కోట్లాది మంది భక్తులు పరమ పవిత్రంగా భావించే తిరుమల లడ్డూల్లో జంతువుల కొవ్వు కలిసింది అనేది చాలా పెద్ద ఆరోపణ. దీనిపైన కోట్లాది మంది హిందూ భక్తులు చాలా కలత చెందారు. ఈ పరిస్థితుల్లో వైసీపీ చాలా కీలకమైన విషయాలు ముందుకు తెస్తూ ఉంది. తమ ప్రభుత్వాన్ని గతంలో తమ ప్రభుత్వాన్ని, తమ పార్టీని ఇబ్బంది పెట్టడం కోసం చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ ఒక కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నదని, అందుకే సున్నితమైన అంశాన్ని తెరపైకి తెచ్చి దానికి వైసీపీనే బాధ్యులనేట్టుగా దేశవ్యాప్తంగా ప్రచారం చేస్తూ ఉందనేది వైసీపీ చేస్తున్న ఆరోపణ. అందుకే వాళ్ళు చాలా బలంగా సిబిఐ విచారణ కావాలి అని కోరుకుంటున్నారు. సిట్ అనేది ఇక్కడ ముఖ్యమంత్రి చేతుల్లోనే ఉంటుంది. ఆయన ముఖ్యమంత్రి ఏది చెప్పమంటే అది చెప్తారు. దానివల్ల తమకు న్యాయం జరగదని, తమకే కాదు కోట్లాది మంది హిందువుల్లో ఏర్పడిన అనుమానాలు కూడా నివృత్తి కావని, అందుకనే సిబిఐ, కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉండే సిబిఐ కానీ, లేకపోతే ఒక సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి కానీ, అవకాశం ఉంటే సిట్టింగ్ జడ్జి కూడా, ఇలాంటి వాళ్ళతో చేస్తేనే దీంట్లో ఉన్న లోతుపాత్రలన్నీ బయటకు వచ్చి నిజాలు బయటకు వస్తాయని వైసీపీ కోరుతుంది. ఇది చాలా న్యాయసమ్మతమైంది కూడా. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారేమో సిట్ అంటున్నారు.
ఎవరైతే ఆరోపణలు చేస్తున్నారో వాళ్ళు సిట్ అంటున్నారు, ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో వాళ్ళు సిబిఐ అంటున్నారు, సుప్రీంకోర్టు జడ్జిలో ఉన్నారు. చాలా ఆసక్తికరంగా ఉంది. ఇప్పుడు మామూలుగా అయితే ఆరోపణలు ఎదుర్కొనే వాళ్ళు వాటిని అంగీకరించరు. సిబిఐ ఎంక్వైరీలు లేకపోతే సిట్టింగ్ జడ్జి ఎంక్వైరీలు అంగీకరించరు, కొట్టుపడేస్తారు. అసలు దీనిపైన ఎంక్వైరీ చేయాల్సిన అవసరం లేదని వేస్తారు. కానీ ఇక్కడ ఆసక్తికరంగా ఏంటంటే ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ పార్టీ సిబిఐ ఎంక్వైరీని ఆహ్వానిస్తూ ఉంది. నిన్న కూడా మాజీ అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి గారు కూడా నిన్న ప్రెస్ మీట్లో ఇదే డిమాండ్ చేశారు. సిట్టింగ్ జడ్జితో చేయించండి, లేకపోతే రిటైర్డ్ జడ్జితోనే చేయించండి, లేకపోతే సిబిఐతోనే ఎంక్వైరీ చేయించండి, ఏదైనా ఒకటి చేయించండి, దీంట్లో నిగ్గు తేల్చాలని వాళ్ళు గట్టిగా అంటున్నారు. ఇలా రెండు ఆస్పెక్ట్స్తో ఒక సాంకేతిక పరంగా చూసినా మన సిట్కి సాధ్యం కాదు దాంట్లో లోతుపాతు తేల్చడానికి. రెండోది ఒక విశ్వసనీయత పరంగా చూసినా సిట్ అనేది సరిపోదు. మొత్తం మీద సిబిఐ కానీ సిట్టింగ్ న్యాయమూర్తి కానీ లేకపోతే రిటైర్డ్ న్యాయమూర్తి అన్నా కూడా విచారణ చేయాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. చంద్రబాబు నాయుడు గారు వెంకటేశ్వర స్వామికి పరమ భక్తుడని చెప్పుకుంటున్నారు. నిజం కూడా అది, మనమే దాన్ని కాదనలేము. ఎందుకంటే ఆయన ఒక్కడే కదా, అందరం కూడా మనం స్వామివారి భక్తులు, మనం స్వామివారి పాదాల చెంత మనం ఇక్కడ బతుకుతున్నాం. అయితే ఇప్పుడు వచ్చిన సమస్య ఏంటంటే ఆయన ఏమన్నాడు, ఇప్పుడు ఆయన చెప్పేదానికి ఈ కల్తీకి సంబంధించి ఈవో గారు చెప్పేదానికి తేడా కనిపిస్తుంది. ఈవో గారు ఏమన్నారంటే గత నెలలో ఒక 6 ట్యాంకులు ఏఆర్ వాళ్ళకి వచ్చినాయి, అందులో 2 దాంట్లో మాత్రం కల్తీ లేదు, మిగతా 4 ఉంటే వాటిని వెనక్కి పంపినామని చెప్పినారు. అది ఆయన చెప్పింది. సీఎం గారు ఏమంటున్నారంటే లేదు, అది కల్తీ జరిగిందని చెప్తున్నారు. సీఎం గారు మరి ఈవో గారి మీద చర్యలు తీసుకోవాలనే డిమాండ్స్ వస్తున్నాయి. ఎందుకంటే కల్తీ చేసినారంటున్నారు కదా ఈవో గారు. మరి కల్తీ ఈయనేమో కల్తీ లేదు పంపినాము ఎన్నికే అని చెప్తున్నారు ఈవో గారు. వాళ్ళేదని చెప్తున్నారు. ఈయన వాడింది ఎవరు మరి? ఈవో గారు వాడింది. అలా అట్లాంటప్పుడు చర్యలు తీసుకోవాలి కదా. అదే ఇప్పుడు ఇష్యూ అదే కదా. ఇప్పుడు శ్యామలరావు గారి మీద గారు ఏం చేయగలుగుతారు? ప్రభుత్వం చెప్పిన దాన్ని మించి ఆయన చెప్పలేరు. వాస్తవంగా మళ్ళీ ఆయన మాట మార్చినాళ్ళండి. శ్యామలరావు గారు మొదటిసారి మాట్లాడినప్పుడు దాంట్లో ఎడిబుల్ ఆయిల్స్ కొన్ని కలిసాయి, అంటే వనస్పతి లాంటివి కలిసిందని చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే ఈ జంతు కొవ్వులు వాటి కలిసాయని చెప్పారో దాని తర్వాత ఈయన కూడా దాన్ని మార్చి జంతువుల కొవ్వు కలిసిందని మాట్లాడారు ఈవో గారు. అందుకని ఇవన్నీ నిగ్గుదేలవాలంటే సిఐడి అనేది సరిపోదు. ఇక్కడ ఇంకొక విషయం కూడా ఉన్నారు, ఇంకా 2-3 రహస్యాలు కూడా ఉన్నాయి, బయటకు రాని విషయాలు కూడా తేల్చాలంటే. ఇప్పుడు మనం చెప్తున్నారు కదా, గుజరాత్లో నుంచి ఒక ల్యాబ్లో నుంచి రిపోర్ట్ వచ్చిందని చెప్తున్నారు. టీడీపీ వైసీపీ అంటే దానిపైన కూడా అనుమానం వ్యక్తం చేస్తూ ఉంది. దాన్ని మ్యానిపులేట్ చేసి తెప్పించారా అలాంటి రిపోర్టు, అందులో ప్రైవేట్ ల్యాబ్ మేనేజ్ చేసి తెప్పించారా అలాంటి రిపోర్ట్, అది కూడా అది ఏరియా పైన అవకాశాలు అయితే ఉంటాయి. ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు మేనేజ్ చేసే అవకాశం ఉంటుంది. తెప్పించినారా అనే ఒక అనుమానం ఉంది. రెండోది ఇంకొక నమూనా మైసూర్ ల్యాబ్ కూడా పంపించుకున్నారు. ఆ ల్యాబ్ ఏ రిపోర్ట్ ఇచ్చిందో దాన్ని ఇప్పుడు దాకా బయట పెట్టలేదు. దాన్ని బయట పెట్టాలని కూడా వైసీపీ డిమాండ్ చేస్తూ ఉంది. ఇలాంటివి ఇంకా నిజంగానే గుజరాత్ ల్యాబ్ కరెక్ట్గా రిపోర్ట్ ఇచ్చింది అని ఎలా నమ్మగలం? దాన్ని ఏమైనా మ్యానిపులేట్ చేశారా, దాన్ని ఏమైనా మేనేజ్ చేశారా అనే విషయాలు కూడా ఇక్కడ చర్చనీయాంశమే కదా. టీడీపీ ఇప్పుడున్న ప్రభుత్వం విచారణ జరిపి ఏ సిట్తో విచారణ జరిపి అవును జరిగిందని తెలిస్తే జనం నమ్మే అవకాశం ఉండదు. నిజంగా కూడా నాకు తెలిసిన కాడికి సిట్ కంటే కూడా సిబిఐయో రిటైర్డ్ న్యాయమూర్తితో విచారణ జరిపితే తెలుగుదేశం ప్రభుత్వానికి కూడా ఉపయోగపడుతుంది. అది మీరు చెప్తున్నారు పెరుగుతుంది. మీరు చెప్తున్నారు కదా జగన్మోహన్ రెడ్డి కిరాతకంగా వ్యవహరించారు, అప్పుడు ప్రభుత్వం చాలా కిరాతకంగా వ్యవహరించింది. లడ్డూల్లో చంద్రబాబు నాయుడు గారు అయితే చాలా మన ఆశ్చర్యం కలిగించి ఆరోపణ చేశారు. అందరూ నకిలీ నెయ్యి అన్నారు, కల్తీ నెయ్యి అన్నారు. కానీ ఆయన మాటలు యథాతథంగా తీసుకుంటే ఆయన మాట్లాడింది ఏంటంటే నెయ్యికి బదులుగా జంతువుల కొవ్వు వాడారు అని నేరుగా ఆయన మాట్లాడారు. చాలా పెద్ద ఆరోపణ. నిజంగా అదైతే మాత్రం నిన్న కరుణాకర్ రెడ్డి గారు చెప్పినట్టుగా మేము అలా పాపం చేస్తుంటే మేము రక్తం కలుపుకొని చచ్చిపోవాలని ఆయన చెప్పుండొచ్చు. కానీ అంత పెద్ద నేరం, అంత పెద్ద నేరాన్ని విచారించదలుచుకున్నప్పుడు సిట్ అనేది ఏమాత్రము సరిపోదు. నిజంగా ఇది ఒక రాష్ట్రం కాదు, మనం చెప్పాం కదా, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, గుజరాత్ ఇలా 4-5 రాష్ట్రంగా, ఇంకొక కర్ణాటక, ఇలా 4-5 రాష్ట్రాలతో ముడిపడిన అంశము
అందులోనూ లోతుపాతులు చాలా లోతున్న అంశము. అన్నిటికన్నా మించి కోట్లాది మంది భక్తులకి వాళ్ళ విశ్వాసాలతో ముడిపడిన అంశం కాబట్టి దీన్ని ఇంకా ఎలాంటి సందేహాలు లేకుండా నివృత్తి చేయాలంటే సిట్ అనేది ఏమాత్రం సరిపోదు. ఖచ్చితంగా ఇప్పుడు ఎవరైతే ఆరోపణ చేశారో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, వాళ్ళ మాటలు కూడా విశ్వసనీయత పెరగాలంటే సిబిఐ కానీ సుప్రీంకోర్టు సిట్టింగ్ న్యాయమూర్తి కానీ కనీసం రిటైర్డ్ న్యాయమూర్తితో కానీ విచారణ జరిపిస్తేనే ఉపయోగంగా ఉంటుంది. కోట్లాది మంది భక్తులకు సంబంధించిన వ్యవహారం కావడంతో ఖచ్చితంగా చంద్రబాబు గారు తాను చేసిన ఆరోపణలపై నిజాలను నిగ్గు తేల్చేందుకు, అట్లాగే తన ప్రభుత్వ విశ్వసనీయతను పెంచుకునేందుకు సిబిఐ లేదా సుప్రీంకోర్టు సిట్టింగు లేదా రిటైర్డ్ జడ్జితో విచారణ జరిపించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆదిమూలం శేఖర్ గారు అభిప్రాయపడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు నిజంగా తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాల్సిన సమయం అయితే ఆసన్నమైందని మన అభిప్రాయం. ఓకే, థ్యాంక్ యూ.